सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25. తిథి విధియ సాయంకాలం 5:02 వరకు. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2:28 వరకు. వర్జం రాత్రి 11:43 నుంచి 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:45 వరకు. అమృతకాలం ఉదయం 6:40 నుంచి 8:24 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం శనివారం, అలాగే త్రిపుష్కర యోగం. త్రిపుష్కర యోగం విధియ ఉత్తర ఫల్గుని శనివారం ఈ మూడిటి యొక్క సమ్మేళనంలో ఏర్పడింది కాబట్టి వీటిలో ఉత్తర ఫల్గుని మధ్యాహ్నం 2:28 అయిపోతుంది కాబట్టి అప్పటి వరకు ఈ త్రిపుష్కర యోగం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులు పునరావృతమవుతాయి కాబట్టి మంచి పనులు చేద్దాం, దాన ధర్మాలు చేద్దాం, భగవత్ స్మరణ చేద్దాం. అలాగే శనివారం కాబట్టి మనం శివునికి ఒక 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టినట్లయితే శని దోషాలు పోతాయి. శివునకు నూనెతో అభిషేకం చేసి దానితో దీపం పెట్టినా కూడా శని దోషాలు పోతాయి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా శని దోషాలను అధిగమించవచ్చు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ, వడమాల సమర్పణ లేదా సింధూర పూజ, అప్పాలు నివేదన ఇలాంటి కార్యక్రమాల ద్వారాను, హనుమాన్ చాలీసా పారాయణ ద్వారాను శని దోషాలను మనం అధిగమించవచ్చు. ఇంకా విశేషం ఏంటంటే హనుమత్ స్మరణ వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, భయం లేకపోవడం, రోగాలు లేకపోవడం, బద్ధకం లేకపోవడం, మనం మాట్లాడే మాటకు పటుత్వం కలిగి అందరిలోనూ కూడా మన యొక్క గౌరవం నిలబడడం, ఇవన్నీ కూడా ఆ హనుమంతుని యొక్క స్మరణ వల్ల సిద్ధిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. సంతృప్తిలో ఉండే సంతోషాన్ని, అసూయలో ఉండే దుఃఖాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేడు భాద్రపద శుద్ధ విధియ శనివారం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు స్తుతి పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామాన్ని ధ్యానం చేయటం వలన కలియుగాంతంలో ఉద్భవించేటువంటి కల్కి భగవాన్ని యొక్క ప్రభావం రక్షింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా విష్ణుం జిష్ణుం మహావిష్ణుం అంటూ ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. విష్ణు సహస్రనామ స్తోత్రపట్నం పూర్తిగా చదవని వారు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి ధ్యానం చేయాలి.
ఆ విష్ణు భగవానికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను అలంకరించి చక్ర పొంగలి, దద్దోజనం మొదలైనటువంటి విశిష్టవంతమైనటువంటి పదార్థములు నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి. ఇలా గనక చేసినట్లయితే కల్కి జయంతి రీత్యా ఆచరించేటువంటి ఈ విధి విధానం మనకు సర్వే సర్వత్రా అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా విష్ణు పురాణ పఠనం ఉత్తమోత్తమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. విష్ణు పురాణం పరమాత్మ లీలా వినోద తత్వానికి నిదర్శనం. ఆ అంతర్యామి సర్వే సర్వత్రా మన్ని రక్షించే సర్వం విష్ణుమయం జగత్ అన్న చందంగా కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లీలల్ని కూడాను మనం మనసారా నింపుకొని కనులారా ఆ పుస్తక పఠనాన్ని చక్కగా ఆచరించి తరించాల్సిన సుదినం. అందుచేత విష్ణుతత్వంలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాల్ని అవగాహన చేసుకుంటూ వాసుదేవాయ మంగళం అని చెప్పేసి మనసారా ధ్యానం చేసి తరిద్దామా. ఇలా చేయటం వల్ల ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యప్రదంగా శుభకరమైనటువంటి ప్రభావాల్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వింటిన్ నిన్ను గురించినే మొదట ఋగ్వేదంబునన్, పిమ్మటన్ కంటిన్ దంతిగ తైత్తరీయమున, వెన్కన్ నే పురాణాల కన్గొంటిన్ నిన్నితిహాస సంచయమునన్, కోర్కెల్ ఫలింపంగ నీకంటెన్ తోడ్పడజాలు దైవతము ముర్గ్యంబయ్య విఘ్నేశ్వరా. ఓ వినాయక స్వామి, కంటిన్ నిన్ను గురించినే మొదట ఋగ్వేదంబునన్, నేను మొట్టమొదటసారిగా నిన్ను ప్రస్తావించింది ఋగ్వేదం. నీ రూపాన్ని, మహిమలను, నీ తత్వాన్ని తెలియజేసింది ఋగ్వేదం. కంటిన్ నిన్ను గురించినే మొదట ఋగ్వేదంబునన్, పిమ్మటన్ కంటిన్ దంతిగా తైత్తరీయమున, తైత్తరీయోపనిషత్తులో ఆ తరువాత నీ గురించి తెలుసుకున్నాను. వెన్కన్ నే పురాణాల కన్గొంటిన్, ఆ తరువాత అష్టాదశ పురాణములు కూడా నిన్ను ప్రస్తుతించాయి, నీ గురించి ప్రస్తావించాయి. నిన్నితిహాస సంచయమునన్, ఇతిహాసములు రామాయణ మహాభారతాలలో కూడా నీ ప్రస్తావన ఉన్నది స్వామి. కోర్కెల్ ఫలింపంగ నీకంటెన్ తోడ్పడజాలు దైవతమే మృగ్యంబయ్య విఘ్నేశ్వరా. రామాయణం దగ్గర నుండి ఇతిహాసాలలో భారతం, అలాగే ఉపనిషత్తులలో తైత్తరీయోపనిషత్తు, పురాణాలలో అన్ని పురాణాలలోనూ, వేదములలో మొదటిదైన ఋగ్వేదంలోనే నీ ప్రస్తావన ప్రస్ఫుటంగా ఉన్నది స్వామి. నీ తత్వాన్ని అందరూ కూడా దర్శనం చేశారు మహర్షులు. నీ తత్వం ఎంతో కొంత అర్థం కాకుండా ఎవరికి మోక్షజ్ఞానం అనేటువంటిది కలగదు, ఎవరికీ కూడా సిద్ధి అనేది రాదు, బుద్ధి అనేది వికసించదు. అంతా నీ అనుగ్రహం వల్లనే కలుగుతుంది. ఓ విఘ్నేశ్వర స్వామి, ఋగ్వేదము నుండి అన్ని పురాణములలోనూ కూడా నిండి ఉన్న నీ తత్వాన్ని మేము తెలుసుకుని ఆ తత్వాన్ని ఆరాధిస్తూ సాగితే సకల సిద్ధులు కలుగుతాయి, ఇహపర సౌఖ్యం కలుగుతుంది అని అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. జయ జయ జయ
మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు, నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం? వారానికి ఒక్కసారి గుళ్ళో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం? అది కష్టమా? లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా? వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను, పోతన గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా? 108 తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను, కష్టమా? బొట్టు పెట్టుకోవడం మానను, అంత కష్టమా? కానీ అని వదిలేసిన వాడికి అన్నీ వదిలేయచ్చు. ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు, ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి సారహీనమైపోతుందంతే దేశం. ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది. లక్ష్మీ కటాక్షం లోపించింది అని గుర్తేమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం. అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు, ఒకటి అమ్మవారు, రెండు స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబకర్మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటల గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు, తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వంతప, ఆ వినడం మీద అనురక్తుంది, అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు. రేపటి నుంచి ఒక్క గుడికి ఎదురుగుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడు, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం అంటే అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది. అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే 1,00,000 మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలోకి ఎడుతుంది? చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు.
అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు. ఇదిగో లక్ష్మి లేదిప్పుడు, లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు, లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు, లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు. ఇవి ఎందుకో తెలుసా? పురాణం వేదానికి భూతద్దం. నీ జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని. ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది? స్వర్గలోకాధిపతి. ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అంతటి ఐశ్వర్యం అయింది. ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి? అమ్మవారిచ్చింది. శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన్నారు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణమీక్షణార్థ, నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది. ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం. ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా, అది ఉపద్రవాలకి గుర్తు. దేశంలో భగవత్ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే మాకక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే, ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే, కాళ్ళకి చెప్పులున్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచి పెట్టడం కూడా తప్పు. ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి. ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు, ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి. మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కోడలు ప్రసాదం పుచ్చుకోకపోతే ఉత్తర క్షణంలో, కోడలు అంటే నేను అత్తగారి వైపు నుంచి చెప్పాను, ఆ వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది, భర్త వచ్చాడని. వెంటనే పడవ మునిగిపోయింది. ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు. కాదు, అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఒక అలవాటు ఉంది ప్రత్యేకించి, పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు. జీవితము ప్రసాదము కావాలి. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకనంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు. ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు. ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు. ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసినవాడు వాడు. వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే. నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను. యజ్ఞం కింద తింటానని 3 మాటలు నీతి మితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు? హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం 1 వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు.
ఇప్పుడు ఆయన జన్మ తరించింది. ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు, వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. దేహమే రథం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే 5 ఇంద్రియాలే దాని గుర్రాలు. పుణ్య పాపాలనిచ్చే ధర్మ అధర్మాలే దానికి చక్రాలు. సత్వరజస్తమో గుణాలే దానికి జెండా కర్రలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే ప్రాణవృత్తులే దానికి కమ్మీలు. సంవత్సరములు కొరత పెద్దగా కలిగి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల కాల ప్రవాహమే రథం, రథ గమనము. ఈ దేహం అనే రథానికి మనస్సే కళ్ళెము, బుద్ధియే సారథి, హృదయమే రథికుడు. జీవుడు కూర్చొనే స్థానం సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలే కాడిగడ్డే మ్రానుల జంట. శబ్దరూప స్పర్శగంధాలే దానిలో ఉండేటువంటి అరలు అంటే ఆయుధాలు. చర్మము, మూలుగు, మాంసము, వీర్యము, క్రొవ్వు, రక్తము, ఎముకలు అనే 7 ధాతువులే దానిని రక్షించే ఆవరణాలు. 5 కర్మేంద్రియాలే దేహమనే రథం యొక్క 5 రకాలుగా బయటకు కనిపించే నడకలు. ఇక 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిసి ఈ 11 రథంలో ప్రయాణించే జీవుని సైన్యమని తెలుసుకోవాలి. జీవుడు 5 జ్ఞానేంద్రియాలతో 5 విషయాలను అధర్మంగా సంపాదించి వినోదించటమే హింసతో కూడిన వేట అని తెలుసుకోవాలి. పంచసూన వినోదకృత్ అని ప్రయోగించారు. సూనములంటే పొయ్యి, పిండి కలిపే పాత్ర, చీపురు, రోలు, నీటి పాత్ర అనే 5 ఇంటిలో ఉండే సామానులు. వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ప్రాణిని హింసించటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా జీవుడు ఇంద్రియ భోగాలనే ఎండమావి వెంట పరిగెత్తుతున్నాడు. ఆ పరుగే వేటగా వర్ణించబడింది. కాలం తీవ్రమైన వేగం కలది. దానికి కొలమానమైనటువంటి సంవత్సరమే కొరత చూసేటువంటి సంవత్సరమే చండవేగుడని గంధర్వరాజు అని తెలుసుకోవాలి. దానిలోని 360 పగళ్లే గంధర్వులుగాను, 360 రాత్రులు గంధర్వ స్త్రీలుగాను సూచించబడింది. ఈ రాత్రి పగలు వంతుల వారీగా ఒకదాని వెంట మరొకటి తిరుగుతూ జీవుడి ఆయస్సును హరించి వేస్తూ ఉంటాయి. ఇక కాలకన్య అంటే సాక్షాత్తుగా ముసలిదనం. ఎవరు కూడా ముసలిదనాన్ని ఇష్టపడరు. మృత్యువే యవనరాజు. అతడు ప్రాణుల నాశం కోసమే ఆ కాలకన్యను తన చెల్లెలిగా స్వీకరించాడు. దేహంలోని మనోవ్యాధులు, శరీర వ్యాధులు అనేవి ఆ యవన ప్రభువుని యొక్క పదాతి సైనికులు. త్వరగా ప్రాణుల వినాశాన్ని కలిగించే రకరకాల జ్వరాలే ప్రజ్వారుడు. ఆ ప్రజ్వారుడు చండవేగుని సోదరుడు. ఈ విధంగా వివేకరహితుడైన జీవుడు అజ్ఞానంతో కప్పబడి దేహమందు ఆత్మభావం కలిగి ఉంటాడు. 100 ఏళ్లు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. వాస్తవంగా ఈ జీవుడే నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపుడు. కాని ప్రాణము, ఇంద్రియాలు, మనస్సుల ధర్మాలను ఆత్మయందు ఆరోపించుకొని జీవుడు నిర్మాణమయ్యాడు. ఇతడు దేహమందు అహంకారం,
దేహానికి సంబంధించిన వాటి యందు మమకారం కలవాడై బద్ధుడై తనను తాను కర్తగా భ్రమిస్తూ ఉంటాడు. అల్పమైన కోరికలను కోరుకుంటూ వాటి కోసమే కర్మలను చేస్తూ దేహమే తాననే అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు. జీవుడు వాస్తవంగా స్వయం ప్రకాశ స్వరూపుడు. గురువులకు గురువైన భగవంతుడికి అతి దగ్గరగా ఉండే జీవుని స్వరూపమైనటువంటి ఆత్మకు భేదం లేదు. కానీ ఈ సత్యాన్ని తెలుసుకునే అటువంటి వాడు మాయాశక్తి యొక్క సత్వరజస్తమో గుణాల నుండి పుట్టిన విషయ భోగాలయందు చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. జీవుడు త్రిగుణాల కార్యాలైన దేహము మొదలైనటువంటి ఇంద్రియాలయందు నేను నాది అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు. అలా అభిమానవంతుడు కావటంతో తన స్వాతంత్ర్యాన్ని ఆనందాన్ని కోల్పోయి వాటికి లోబడి కర్మలను ఆచరిస్తాడు. అవి సాత్వికం కాని రాజసం కాని తామసం కాని కావచ్చు. ఆయా కర్మలు చేయటం వల్ల వాటి ఫలాన్ని అనుసరించి వాటికి మళ్లీ జన్మ వస్తుంది. ఒకప్పుడు జీవుడు సాత్విక కర్మలను ఆచరించటం వల్ల ప్రకాశవంతమైన స్వర్గాది దేవలోకాలను, మరొకప్పుడు రాజస కర్మలను ఆచరించటం వల్ల దుఃఖమయము, కర్మల మూలంగా కష్టాలు లభించే మనుష్యాది లోకాలను, ఇంకో సందర్భంలో తామస కర్మలను ఆచరించటం వల్ల అజ్ఞానమయము, దుఃఖంతో నిండి ఉండే పశుపక్షాది జన్మలను పొందుతాడు. అజ్ఞాని అయిన ఈ జీవుడు తాను ఆయా గుణాల ప్రభావంతో చేసిన ఆయా కర్మల ప్రకారం దేవతల్లో గాని, ఆ ప్రకారంగా దేవతల్లో గాని, మనుషుల్లో గాని, పశుపక్షాదుల్లో గాని, పురుషుడిగా గాని, స్త్రీగా గాని, నపుంసకుడుగా గాని జన్మిస్తాడు. ఆకలి బాధకు తాళలేని దీనమైన కుక్క ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అది ఒక్కొక్కప్పుడు తనులు తింటా చూస్తేనే కుక్కను కొడతారన్నట్టు, మరొకప్పుడు దానికి అన్నం లభిస్తుంది. అలాగే కోరికలతో నిండిన మనస్సు గల జీవుడు స్వర్గాది లోకాలను వెళ్లే ఉత్తమ మార్గంలో గాని, నరకంలోకం అంటే అధమ మార్గంలో గాని తిరుగుతూ ఉంటాడు. అతడికి తన ప్రారబ్ధానుసారం స్వర్గంలో కాని, మనుష్యలోకంలో కాని, నరకలోకంలో కాని దైవవశాన సుఖము లేదా దుఃఖము లభిస్తూ ఉంటుంది పరమాత్ముడి కృపతో. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలలో ఒక్కదాని నుండి అయినా జీవుడికి పూర్తిగా విముక్తి లేదు. ఏదో ఒకదానిలో చిక్కుకొని ఉంటాడు కదా. ఆయా దుఃఖాలను నివారణోపాయాలు ఉన్నా అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. తలకు మించిన బరువును మోస్తున్న వ్యక్తి ఆ భారాన్ని భుజాల మీదకు మార్చుకొని తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందుతాడు. అంటే భారం ఒక చోటు నుండి మరో చోటుకి మారిందే గాని పూర్తిగా తొలగిపోలేదు. అందుచేత అతడికి బరువు మోయటం తప్పటం లేనేలేదు. దుఃఖానికి గల నివారణోపాయాలు కూడా అటువంటివే. ఒక కర్మ ఫలాన్ని మరొక కర్మ పూర్తిగా తప్పించలేదు. ఎందుకంటే కలలో కలలాగా రెండు కర్మలయందు నేను కర్తను, నేను భోక్తను అనే అజ్ఞానం వ్యాపించి ఉంది కదా. వ్యక్తి స్వప్నంలో మనస్సే ఉపాధిగా కలిగి సంచరిస్తూ అది నిజం కాకపోయినా కూడా స్వప్న దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అతను, ఆ జీవి. అదేవిధంగా జగత్తులో దుఃఖాన్ని కలిగించే పదార్థము మిథ్య అయి ఉంది. అయినా కూడా మిథ్య మూలంగా కలిగేటువంటి సంసార దుఃఖం అనుభవించక తప్పటం లేదు కదా. అనుభవించాలి కదా. మాధవాయ నమః.